సింగర్ ప్రవస్తి ఓ పాటల ప్రోగ్రాం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాటల ప్రోగ్రాంలోని జడ్జిలు తనను పలుమార్లు అవమానించారని వాపోయారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, లిరిసిస్ట్ చంద్రబోస్ తనపై చేసిన కామెంట్స్ తో ఎంతో బాధపడ్డారని తెలిపారు. జడ్జిలుగా కీరవాణి, సునీత, చంద్రబోస్ వ్యవహరించే తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఇండస్ట్రీలో తాను ఉండబోనని చెప్పారు. ఈ వీడియోను ఆపేందుకు ఎంతో మంది ప్రయత్నించారని, కానీ వాస్తవాలు బయటపెట్టేందుకు ఈ వీడియో చేస్తున్నానని ప్రవస్తి తెలిపారు. ప్రవస్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. పాటతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని స్టోరీస్ పెట్టాను. చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. 2017 లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సుబన థర్డ్ స్కెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12 లో నన్ను ఎలిమినేట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమో అని, కానీ కాదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్. నేను ఇన్నేర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారన్నమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. చంద్రబోస్ గారు ఆదరత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. కీరవాణి సార్ గురించి వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్.